హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలు టమాటో కర్రీ అండి. ఈజీగా ఉంటుంది, ఏ మసాలా లేకుండా ఈజీగా చేయవచ్చు. ఈ ఆలు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం అంతా పసుపుని అయితే యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్న ఆలుగడ్డలను అయితే వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఆయిల్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఈ కలర్ వచ్చే వరకు అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత అందులోనే టమాటో జ్యూస్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లోనే టమాటోలను అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. మీరు టమాటో పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే జ్యూస్ అన్న చేసుకొని అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత అందులోనే చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే 1 టీ స్పూన్ ఆఫ్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ రెసిపీని అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి ఏ విధంగా మీకైతే వచ్చిందో. లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే ఇదైతే కొంచెం మంచి మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే ఒక 10 మినిట్స్ లోపల ఈ ఆలు టమాటో కర్రీ అయితే ఒక 10 మినిట్స్ లోపల చేసుకోవచ్చు. అందులోనే కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. కొంచెం గ్రేవీ వచ్చే వరకు అయితే బాయిల్ అయితే చేసుకుందాం. లో ఫ్లేమ్ లో పెట్టుకొని అయితే చేసుకోండి. ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఈ రెసిపీని అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. డూ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.